నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతుంది బాధ్యులైన అధికారులు సంబంధిత మంత్రిని గద్దె దింపాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ సూర్యాపేట కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా విజయవంతం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం సిఐటియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు నిందితుడి అరెస్టు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీతో అంధకారంలోకి నెట్టుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులను పారామిలిటరీ బలగాలతో చిత్రహింసలకు గురి చేయడం సరైనది కాదన్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన అధికారులతో పాటు సంబంధిత మంత్రిని గద్దె దింపాలని ఆయన డిమాండ్ చేశారు. అహంకారంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అనేక మార్లు కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు ప్రజా గొంతుకగా వినిపిస్తూ ఉంటే చులకనగా చూస్తూ అవహేళన చేస్తూ భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా భారత భావి పౌరులు వారికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇవాళ నిధులతో కానీ ఇంకో దాంతో కానీ ఎక్కడ ఇబ్బంది లేనటువంటి ఒక మన భారతదేశం ఇవాళ ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటిలకు దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నీట్ సంబంధించినటువంటి దాంట్లో
తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితక బాది తలలు పగలగొట్టి ఆ విద్యార్థులను కోమలకు పోయేటట్టు చేసిన చరిత్ర ఇవాళ మోడీకే దక్కింది. బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది ఎక్కడ అన్యాయమని రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందుకెళ్ళి శాంతియుతంగా మా దేశ ప్రజల కొరకి, దేశ యువతకి అండగా మేమున్నాం, జవాబు చెప్పండి, న్యాయం చేయండి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా సీఎం కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు, కొండా సురేఖ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి కావ్యారెడ్డి, శాసన సభ్యులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ల రాకతో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికారు. అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులు, పుర ప్రజలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దేవాదాయ శాఖ మెరుగైన వసతులు కల్పించింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొనడంతో విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతల మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను కార్మికుల కోసమే వినియోగించాలని, పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అన్నా ఇంత కష్టమైన పరిస్థితి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 బుల్లెట్ ట్రైన్లలో శంషాబాద్ టు చెన్నై వయా అమరావతి ఆ బుల్లెట్ ట్రైన్ అన్నా ఇంత కష్టమైన పరిస్థితి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3 బుల్లెట్ ట్రైన్లలో శంషాబాద్ టు చెన్నై వయా అమరావతి ఆ బుల్లెట్ ట్రైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్ కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలో క్యాబిన్ క్రూగా ఉద్యోగం చేస్తున్న బాధితురాలిని ప్రతిరోజులాగే క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్ కుమార్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్నాడు. అయితే 20వ తేదీ మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ లో నిర్మాణంలో ఉన్న శాంటా మారియా స్కూల్ సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో క్యాబ్ ఆపేసిన నిందితుడు ప్రశాంత్ కుమార్ వెనక సీట్ లో కూర్చొని ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్ కు తరలించారు. ఫ్లైట్ రాజునే ఉంటాయి కదా. ఇరవై తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఇండిగో క్యాబ్ క్రూకి సంబంధించిన లేడీ ఆమె డ్యూటీకి రావడానికి ఒక క్యాబ్ వచ్చింది. అది ఆ క్యాబ్లో ఆమెను పిక్ చేసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు అతను వచ్చేది మెయిన్ రోడ్, అది గేట్ బంద్ అయింది. షార్ట్ కట్ రోడ్ అని నుంచి తీసుకొని వస్తున్నామని కుదురా కాలనీ సైడ్ నుంచి ఇక్కడ టర్న్ అయ్యాడు. సో శాంతా మారియా స్కూల్ సమీపంలో నాకు అండర్ కన్స్ట్రక్షన్ ఆ బిల్డింగ్ ప్లేస్లో అక్కడే పక్కన ఆపుకొని జస్ట్ ఇక్కడ నేను నేచర్ కాల్ పోతున్నాను అని చెప్పేసి అట్లా దిగిండు. వాళ్ళు దిగి వెనక సీట్ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి ఆ లేడీ మీద అటెంప్ట్ చేసిండు. అది రేపు బలవంతం చేశాడు. అదే వెనక డోర్లోకి వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలో బాగానే అది జరిగింది. ఆమె చాలా తను అదే బ్యాక్ సీట్లోనే తనని రేప్ చేశాడని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత అతన్ని తోసేసి మళ్ళీ బయటికి అరుస్తూ హెల్ప్ అని చెప్పేసి అతను కారు వచ్చేసి అతన్ని కారు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి పారిపోయాడని చెప్పి దాని బేస్ మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ట్రాక్ చేసుకున్నాము. అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడంపై స్పందించిన
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. శ్రీహరిరావు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా ఎందరో విద్యార్థులు నష్టపోయారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్రమంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు. धर्मेंद्र प्रधान इस्तीफा दो, प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो, प्रधान रिजाइन करो, रिजाइन करो, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, बीजेपी की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. धर्मेंद्र प्रधान नो ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల ఐక్యత, విద్యార్థులపై లాఠీ చార్జీని విద్యార్థులపై లాఠీ చార్జీ ఖండించాలి, 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 విద్యార్థులపై ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల ఐక్యత, విద్యార్థులపై లాఠీ చార్జీని సంవత్సరం అంతా కష్టపడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమైన సమయంలో మరి కుట్రపూరితంగా వైఫల్యంతో ఏదైతే నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ అయిందో ఆ లీకేజ్ కు ప్రధాన బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని, బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని ఈ దేశ యువత, ఈ దేశ యువకులు, ఈ దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. నిమ్మకు నీరెత్తినట్టు మోడీ ఏమాత్రం కూడా స్పందించకుండా నిర్లక్ష్య వైఖరితో ఉన్నందుకు మరి పెద్ద ఎత్తున లక్షలాది మందిగా తరలి వెళ్లి మరి జంతర్ మంతర్లో ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సందర్భంలో అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అత్యంత దారుణంగా విద్యార్థులపైన, యువకులపైన లాఠీ చార్జీ చేసి వాళ్ళను విపరీతంగా కొట్టి రక్తాలు కార్చినటువంటి ఈ దుష్ట దుర్మార్గ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మరి విద్యార్థులకు, యువకులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటిని మరి నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు, ప్రధానమంత్రి ఇంటి ముందర నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు మరి అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయడం ఈ దేశ యువత, దేశ విద్యార్థులు, దేశ ప్రజలంతా ముక్త ఖండంతో ఖండిస్తున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు డిమాండ్ చేసింది పార్లమెంట్ లో చర్చ జరగాల, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయించాలా లేదా డిస్మిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ప్రజాస్వామిక పద్ధతిలో మరి వాళ్ళతో చర్చలు లేకుండా అక్రమంగా వాళ్ళను నిర్బంధించి అరెస్ట్ చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ మరి పోలీస్ స్టేషన్ లో. నిర్మల్ జిల్లా బైంసాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తన నివాసం నుండి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నీట్ ఎగ్జామ్ లీకేజీ నీతిగా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంతవరకు సాధ్యమని అడుగుతున్నాము. ఈరోజు మొత్తం దేశంలో రాహుల్ గాంధీ వైపున మా పార్టీ నిలబడి ఉన్నది.
రాబోయే ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్తామని కోరుతూ నేను బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే తెలంగాణ మొత్తానికి ఈ రోజు ధర్నా చేస్తున్నామని కోరుతున్నాము. జై కాంగ్రెస్. తన 4 ఎకరాల పొలంలో హైటెన్షన్ లైన్స్ వేస్తున్నారని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చేదర్ల గ్రామానికి చెందిన రైతుల లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల విలువ చేసే భూమిలో హైటెన్షన్ లైన్ వేస్తే ఆ భూమికి విలువ ఉండదన్నారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం చేయకపోగా బలవంతంగా లైన్లు వేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు. నా పేరు లక్ష్మీనారాయణ. నా పేరు లక్ష్మీనారాయణ. చెదల పొలంలో 4 ఎకరాల భూమి ఉంది. పైన ఎత్తు కరెంటు అది నా పొలంలో నీళ్ళ బోర్డు కాడ పాయింట్ పెట్టి ఇది చేయాలని చెప్పినారు. మేము ఏమైనా పిల్లలతో సహా ఇంటిని తీసుకొని వస్తాము. దీనికంతా చేసిన వాళ్ళు కలెక్టరు ఆపుకోవాల మమ్మల్ని, లేకపోతే మా భూములు ఇచ్చి పెడతాము కొనుక్కోమను. ఇంతవరకు మా సమాచారం. మేము రైతులము. ఈ రైతు పోయినాక అవతల ఏం చేయాలా? నీళ్ళు తాగేకి లేకోకుండా కూడా మోటార్ లేకోకుండా ఈ పొద్దు మోటార్లు కూడా ఎత్తిపీకి వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. అదే వాళ్ళే వచ్చి ఈ పొద్దు మేము పోలీసులు ప్రొటెక్షన్తో మేము గుంతలు తవ్వుతాము అని దౌర్జన్యంగా స్టేషన్ ముందరే మాట్లాడుతున్నారు. మరి మేము ఎవరు ఏమని చెప్పినా కూడా మా మాట అంటే నిగ్రహం చేసుకోలే. మళ్ళీ లాస్ట్కి ఏమంటున్నారు, మీరు కావాలంటే కోర్టు పోయి నిలబెట్టుకోపోండి అనే మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళేను. ఇంతవరకు మాకు మా న్యాయం చేస్తారా చేయండి, లేదంటే మా పిల్లలు మేము ఇంటిని డబ్బాలు మీకు తీసుకొని తాగుతాం. సిఐ గారికి కానీ కలెక్టర్ కానీ మీ జవాబుదారితోనే దీనికి ఏమొచ్చినా కూడా మా కుటుంబాలన్నీ నాశనం అవుతాయి. మీకు కూడా మీ కుటుంబాలు ఉంటాయి. మీ భూముల్లో కూడా ఈ రకంగా కలెక్టర్కి అట్లే ఉంటాయా, సిఐకి అట్లే ఉంటాయా? ఈ మీ భూములు పోతే మీరు ఎంత మాత్రం శక్తితో చేయగలుగుతారు? ఇది మీరు తెలుసుకోవాలి. మా పొలంలో మా కోలు వేయొద్దండి, దయచేసి చెప్తాను. ఇంతకు మించి ఏం చెప్పలేము మేము. ఇది 5 మంది ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలు ఏం దెబ్బతిన్నా మీదే చేసినాను. కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ ఎట్టిచ్చినాడా ఎంఆర్ఓకు పోయి చూడమని చెప్పి ఎట్టిస్తాడు కలెక్టర్. కలెక్టర్ భూమి కావచ్చు, కలెక్టర్ కదా భూమి అని కొనిచ్చినారా? కొంటారా? కొనమను. 4 కోట్లు వస్తుంది ఒక ఎకరా వచ్చి. మన ఆ ఎకరాలలో భూమి లేకుండా పోతే మేమేం బతకాలా? ఏం కూలి పోయి బతకాలా? కూలి పోతే కూడా ఎవరు ఇస్తాడు నాకు? మీకు ఈ బాధలు అవుతా కూడా మీరు కూడా నిద్రపోరు. వాళ్ళతో మాట్లాడినారా? ఇంజనీర్లతో మాట్లాడినాము. వాళ్ళు ఇదే మాట్లాడతారు. మీరు కాల్చుంటే పోయేది రూల్ అట్టుంది. కలెక్టర్ ఇచ్చినాడు మాకు, ఎంఆర్ఓ దగ్గర పోయి సందేహం చేసుకోకండి, పోలీసు ప్రొటెక్షన్ కాల్చుంటే వచ్చి చేస్తాము అనే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దీనికి పోలీస్ స్టేషన్ లోనే అందుకు వాళ్ళని పెంచి ఆయన లేదు కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పేసి మేము ఒప్పుకోము అని మేము గడ్డకు వచ్చి మీడియా వాళ్ళ ముందర మేము మా ఎన్నపత్రాన్ని చెప్పుకుంటున్నాము. దయచేసి ఇందుకు కలెక్టర్ గా ఆయన మంచి పూర్తితో చూసుకొని మీ దావ ఎట్లుంటే అట్లా పోండి అని చెప్పితే అంతవరకు పిల్లలు అందరూ బతుకుతారు. లేదంటే కలెక్టర్ కూడా ఈ వార్నింగ్ ఉంది. మా చావుకి ఇదే కరెంట్ వాళ్ళు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినారంటే కలెక్టర్ కూడా ఉన్నట్లే. పోలీసు వాళ్ళు ఇంతకుముందు వచ్చి బీకేసీ కూడా మీకు న్యాయం ఎట్లుంటే అట్లా చూసుకోండి, మీకు ఒప్పుకొని ఎవరేం చేయలేడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా పెట్టారు. మాకు ఇంత మాత్రం ఇది చేశారు. మరి దీని మీద మీరు ఏం చేయగలుగుతారు? కలెక్టర్ గారే రైతు దగ్గరికి వచ్చి మేము పోయేదే మాకు ఉంది రూలు, కలెక్టర్ ఇచ్చినాడు అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ పంపించినారు. మరి పోలీస్ స్టేషన్ లో మేము చెప్పుకున్నాడంటే చెప్పుకున్నాము. మరి దీని మీద మీరు ఏం చేయగలుగుతారు? ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతుంది. బాధ్యులైన అధికారులు సంబంధిత మంత్రిని గద్దె దింపాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. సూర్యాపేట కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా విజయవంతం. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం సిఐటియు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, నిందితుడి అరెస్టు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.